హ్యావ్ యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్రిచ్ యువర్ ఇంగ్లీష్. ఈరోజు మనము ప్రిపోజిషన్స్ ఉపయోగించడంలో భాగంగా కొన్ని వెర్బ్స్ తర్వాత కొన్ని ప్రిపోజిషన్స్ మాత్రమే ఉపయోగించాలండి. అప్పుడైతేనే ఏంటంటే మనకు అక్కడ వాటికి మనము ఆ వెబ్స్ తర్వాత ఆ ప్రిపోజిషన్స్ ఉపయోగిస్తేనే అది యాక్యురేట్గా ఉంటుంది. యూసేజ్లో మనం అట్లా ఎక్కువ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, కంగ్రాచులేట్ ఆన్, కంగ్రాచులేట్ ఫర్, ఈ రెండిట్లో ఏది కరెక్టు? ఆన్ కరెక్ట్ అంటారా లేకపోతే ఫర్ కరెక్ట్ అంటారా? పొలిటికల్గా చూస్తే మనకి ఏంటంటే అర్థం పరంగా రెండు కరెక్ట్ అనే అనిపిస్తాయండి. కానీ దే కంగ్రాచులేటెడ్ హిమ్ ఆన్ హిస్ సక్సెస్ అనేదే కరెక్ట్ అండి. దే కంగ్రాచులేటెడ్ హిమ్ ఫర్ హిస్ సక్సెస్ అని చెప్పి అనకూడదు. ఎందుకనంటే కంగ్రాచులేట్ అనేటటువంటి వెర్బు తర్వాత ఆన్ అనేటటువంటిదే వస్తుందండి. ఇటువంటి మంచి విషయాలను తెలుసుకోవడానికి తప్పకుండా ఈ ఛానల్ని ఫాలో చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.